క్రీస్తునామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను. చాలా అందరం తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి నీ మందిరములో నిన్ను స్తుతించే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ స్వరాన్ని వినాలనే ఆశతో ఉన్నాం ప్రభువా. ఆశతో వచ్చే ఏ ప్రాణమును నిరాశపరిచే దేవుడు కాదు. నీ వాక్యము చేత సంతృప్తితో ఇక్కడ నుండి ప్రతి ఒక్కరిని పంపమని కోరుచున్నాను. నీ వాక్యం లేకుండా మేము బ్రతకలేం ప్రభువా. నీ వాక్యపు వెలుగు మా జీవితంలో ప్రకాశింపబడకపోతే మా జీవితం అంతయు అంధకారమయమైపోతుంది కనుక మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ వాక్యము ప్రకటింపబడుతుండగా ఎవరు అశ్రద్ధ చూపించకుండా ఆ వాక్యం పైన ఏకాగ్రతను నిలిపి ఆ వాక్యము విన్న వెంటనే హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ వాక్యపు గద్దింపునకు లోబడి స్పందించి మారు మనసును పొంది పరలోక దీవెనలు ప్రతి ఒక్కరూ అనుభవించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము నుండి రాజుల గ్రంథాన్ని ధ్యానించడం మనము ప్రారంభిస్తూ ఉన్నాం. రాజుల గ్రంథాలు 2 గ్రంథాలుగా విభాగింపబడ్డాయి. మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం. ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్ లో, హెబ్రీ భాషలో ఈ పాత నిబంధన వ్రాయబడినప్పుడు 2 రాజుల గ్రంథాలు కలిపి ఒకే గ్రంథముగా వ్రాయబడింది. హెబ్రీ భాషలో ఉన్న ఆ బైబిల్ ని గ్రీకు భాషలోనికి మొట్టమొదటిసారి తర్జుమా చేశారు. దాన్ని సెప్టువజింట్ అనే పేరుతో పిలుస్తారు. హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ మొట్టమొదటిసారి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడినప్పుడు ఈ రాజుల గ్రంథాన్ని 2 గ్రంథాలుగా విభాగించారు. చదవడానికి, ధ్యానించడానికి సులభంగా ఉండడానికి 2 భాగాలుగా విభాగించారు. ఆ తరువాత తర్జుమా చేయబడు ప్రతి భాషలోనికి కూడా గ్రీకు భాషలో ఏ పద్ధతి ప్రకారం వారు తర్జుమా చేసి విభాగించారో అదే పద్ధతి ప్రకారము గ్రంథాలు విభాగింపబడ్డాయి. వచనాలుగా వాటన్నిటిని కూడా విభాగించి మనకి సులభమైన రీతిలో అందించారు. ఒరిజినల్ లాంగ్వేజ్ లో అధ్యాయాల సంఖ్య ఉండదు, వచనాల సంఖ్య ఉండదు. 4-5 గ్రంథాలు కలిపి ఒకే గ్రంథంగా సమకూర్చబడేవి. ఇప్పుడు మనకున్న ఈ బైబిల్ మరి ఆ గ్రీకు యొక్క తర్జుమాని అనుసరించి విభాగించారు. ఇక ఈ రాజుల గ్రంథాన్ని మనము ప్రతి అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం కనుక కొంతవరకు చరిత్ర బోరు కొట్టించినట్టు అనిపిస్తుంది. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు నాకు బాగా బోరు కొట్టించే సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ స్టడీస్. ఆ రాజు కాలంలో ఇలా ఉండేది, ఆ నాగరికత ఇలా ఉండేది అని ఎప్పుడుకో జరిగిపోయిన 100 సంవత్సరాల క్రితం చరిత్ర అంతా చెప్తా ఉంటారు. దాంట్లోనే తక్కువ మార్కులు వచ్చేది. ఆ సబ్జెక్ట్ అంటేనే బోరు కొట్టేసేది. కొంతమందికి ఇప్పుడు రాజుల గ్రంథము కొంచెం బోరు కొట్టించొచ్చేమో కానీ ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే దీనికి ఒక ఉద్దేశం ఉంది. ఇది వ్యర్థంగా రాయబడలేదు. ఆ రాజుల చరిత్ర 100 సంవత్సరాల క్రితము జరిగిపోయిన సంఘటనలన్నీ కూడా దేవుడు ఎందుకు మన ముందు ఉంచుతున్నాడంటే నేటి తరానికి అవసరమైన దిద్దుబాటు సందేశాలు ఎన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఘనముగా ఆరంభించబడిన ఇజ్రాయేలు రాజ్యము ఎంతో క్షీణించిపోయి చెల్లాచెదరైపోయి బబులోను రాజ్యములో వారు బానిసలుగా చెరలోనికి కొనిపోబడేంత చరిత్ర, అక్కడి వరకు చరిత్ర ఈ గ్రంథంలో వ్రాయబడింది. అంటే ఒక ఉన్నత స్థితి, దావీదు కాలంలో రాజ్యము ఒక ఉన్నత స్థితికి చేరుకుంది, అక్కడి నుండి క్షీణించిపోయింది. కారణాలు ఏంటో ఈ గ్రంథంలో మనం తెలుసుకుంటాం. అనేక మంది రాజులను, వారి జీవిత చరిత్రలను మనం ధ్యానించబోతున్నాం. కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు ఉన్నారు. వాక్యానికి అవిధేయత చూపించిన వారందరూ ఎలా నష్టపోయారు, వారి నాయకత్వంలో ఇజ్రాయేలు జనాంగం ఏ విధంగా నష్టపోయిందో మనం చూడబోతున్నాము. దేవునికి భయపడి యథార్థంగా జీవించిన వారి జీవితమును, వారి పరిపాలనలో ఎలాగుందో, దేవుని దీవెనలు వారి రాజ్యంలో ఎలాగుండేవో, సమాజమంతా దేవుని ఆశీర్వాదాలు ఎలా అనుభవించేవో ఈ గ్రంథాల ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఒక్కొక్క రాజు ఒక్కొక్క పాటను మనకు నేర్పిస్తాడు. దయచేసి ఈ ఆదివారం మీరు సీరియల్ మిస్ కాకుండా ఉంటే మంచిది. ఒక సీరియల్ మిస్ అయిందంటే ఇంకొక ఎపిసోడ్ మీకు అంత ఈజీగా అర్థం కాదు. ఏ పనులున్నా మీరు పక్కన పెట్టేసి టీవీ సీరియల్ ముందు ఎలాగైతే కూర్చుంటున్నారో దేవుని సన్నిధికి దయచేసి క్రమం తప్పకుండా వస్తే ఖచ్చితంగా దీవించబడతారు. ఈ అధ్యాయాలు ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుంటున్న గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్లో ఏ భాగాన్ని విడిచిపెట్టకుండా మన ఆయుష్కాలం అయిపోయే లోపు బైబిల్లో ప్రతి అధ్యాయమును గుర్చిన విషయాలు మనం నేర్చుకుని ఉండాలి. సో దేవునికి మహిమ కలుగును గాక. ఇక
ఈ అధ్యాయపు చరిత్రని మొట్టమొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. 53 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనాన్ని చదివి వివరించడానికి మనకు సమయం చాలదు, కానీ చరిత్ర మాత్రమే వివరిస్తూ దాంట్లో నుండి నేర్చుకోదగిన కొన్ని ముఖ్యమైన పాఠాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్న మూల వాక్యములో రాజైన దావీదు బహు వృద్ధుడుగా ఉన్నాడు. దావీదు యొక్క చివరి దినములలో ఆయన ఉన్నాడు. దావీదు 30 సంవత్సరాల వయసున్నప్పుడు రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు. బహుశా 69 సంవత్సరాల వయసు సమయమున ఈ సంఘటన జరుగుతుంది. అతడు వృద్ధాప్యంలో ఉన్నాడు, చలికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అతని దగ్గరున్న సేవకులు అతనికి పరిచర్య చేయడానికి అభిషగు అనే ఒక అమ్మాయిని వారు తీసుకుని వచ్చి ఉపచారం చేయడానికి దావీదు వద్ద ఉంచారు. ఇది మొదటి 4 వచనాల్లో మనం చూస్తున్నాం. అభిషగు అన్న ఆ చిన్న అమ్మాయిని గురించి 2వ అధ్యాయంలో కూడా మళ్ళా ఆమెను ప్రస్తావన ఉంటుంది. కనుక జస్ట్ ఆమెను పరిచయం చేయడానికి అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ భాగం నుండి దావీదు ఇక వృద్ధాప్యంలోనికి వచ్చాడు, ఇక చనిపోతాడు అని అనుకుని అందరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. దావీదు చనిపోయిన తరువాత రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి అని అందరూ ఆలోచన చేస్తూ ప్రశ్నగా మిగిలిపోయింది అందరికి. నెక్స్ట్ రాజు ఎవరు, నెక్స్ట్ కింగ్ ఎవరు? మనకు కూడా కొన్నిసార్లు ఎలక్షన్ జరిగే ముందు ఏ పార్టీ వస్తుందో, ఎవరు సీఎం అవుతారో ఒక రకమైన ఎదురు చూపు మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్ జనాంగమంతా కూడా ఇంత గొప్ప రాజు యొక్క జీవితం ముగింపబడుతుంది, నెక్స్ట్ ఎవరు పరిపాలన చేస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అదే సమయానికి అదోనియా అనే ఒక వ్యక్తి, ఇతడు ఎవరి కుమారుడో 5వ వచనం రాయబడింది. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై. ఇక్కడ ఒక ప్రశ్న కూడా మీకు కొంతమందికి బైబిల్తో సరిగ్గా పరిచయం లేని వారికి ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదోనియా దావీదు కుమారుడు అని మరొక చోట రాయబడింది. ఇక్కడ ఎవరు కుమారుడు అని రాయబడింది? హగ్గీతు కుమారుడు. ఎవరు అడిగారు, అన్నా ఇది దావీదు కుమారుడు అయినా హగ్గీతు కుమారుడా? ఇక్కడేమో హగ్గీతు కుమారుడు అని రాయబడింది, 2వ సమూయేలు గ్రంథంలో దావీదు కుమారుడు అని రాయబడింది. ఇతకు ఎవరు కుమారుడినా? అదోనియా. అంటే ఇద్దరు కుమారుడు అని చెప్తారు. హగ్గీతు అనేది పురుషుని పేరు కాదు, అది స్త్రీ పేరు. దావీదు యొక్క భార్య పేరు హగ్గీతు. సో దావీదునకును హగ్గీతునకును జన్మించిన కుమారుడు అదోనియా. దావీదు యొక్క కుమారుల వివరాలు 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో రాయబడ్డాయి. అది ఇంతకు మునుపు మనం ధ్యానించాం. అక్కడ 6 కుమారుల యొక్క పేర్లు రాయబడ్డాయి. వరుస క్రమాన్ని బట్టి చూస్తే దావీదు తరువాత ఒకవేళ జ్యేష్ఠ కుమారుడు రాజు కావాలనుకుంటే మొట్టమొదటి స్థానంలో అమ్నోను అనే కుమారుడు ఉన్నాడు. దావీదు యొక్క మొట్టమొదటి కుమారుని పేరు అమ్నోను. అతడు రాజు కావాలి. అబ్షాలోము చేతిలో అతడు చంపబడ్డాడు, అతడు లేడు. 2వ కుమారుడు కిల్యాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనను గూర్చి తరువాత ప్రస్తావన లేదు కనుక ఆయన కూడా బహుశా చనిపోయి ఉంటాడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక 3వ కుమారుడు అబ్షాలోము, ఇతడు కూడా యోవాబు చేతుల్లో చంపబడ్డాడు. ఇక 4వ స్థానము అదోనియా. ఈ అదోనియా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, ఇక 4వ స్థానం నాదే, నాకంటే ముందు పెద్దవాళ్ళు ఎవరు లేరు, నెక్స్ట్ రాజు పొజిషన్ వస్తే ఎవరికి రావాలి? నాకే రావాలి. ఈయన ముందే ఊహించుకోవడం మొదలు పెట్టాడు. 5వ వచనంలో చూడండి, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని ఊహల్లోకి వెళ్ళిపోయాడు. ఒకేసారి మన చేతికి ఇంకేం అందదు, 1,00,000 రూపాయలు దొరుకుతాయేమో అని ఎక్స్పెక్టేషన్ దొరికింది అనుకో, కళల్లోకానికి వెళ్ళిపోతారంతే. ఆ 1,00,000తో ఏం చేద్దాం, అవి రావు చేతికి, ఇంకా ఏదో కొంచెం అట్లా దొరుకుతాయేమో అని ఆశ పుట్టిందంతే. ఆ ఆశను బట్టి వెంటనే కళల్లోకానికి వెళ్ళిపోతాం. బహుశా అదోనియా కూడా తాను రాజు అయిపోతానేమో, తానే నెక్స్ట్ రాజు అనుకొని ఊహలోకానికి వెళ్ళిపోవడమే కాదు, ఇక తాను రాజుగా ఉండడానికి తను తానే హెచ్చించుకోవడం మొదలు పెట్టాడు. అదోనియా జీవితంలో నుండి కొన్ని పాఠాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదోనియా తాను గర్వించిన వాడై, గర్వము ఆయన హృదయంలో నిండిపోయింది. ఆ గర్వముతో తను తానే హెచ్చించుకోవడం మొదలు పెట్టాడు. బైబిల్లో ఉన్న ఒక మూల పాఠాన్ని అతడు తృణీకరించాడు. బైబిల్ అంతట్లో కూడా మనం గమనించినట్లయితే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అదోనియా తను తాను హెచ్చించుకోవడం మొదలు పెట్టాడు. ఏ విధంగా హెచ్చించుకుంటున్నాడు? తానే రాజునని ప్రజల ముందు ప్రకటించుకోవాలనుకున్నాడు. తన కొరకు ఒక పార్టీని రెడీ చేసుకున్నాడు. ఎవరైనా ఏ వర్గమైనా తాను ఒక లీడర్ కావాలనుకున్నాడు అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి ఫాలోవర్స్ కావాలి, వాళ్ళని వెంబడించే వాళ్ళు కావాలి. ఎలా దొరుకుతారు మరి వెంబడించే వాళ్ళు? ఏదైనా ఘనకార్యం చేస్తే ప్రజలు మనని ఫాలో కావడానికి ఇష్టపడతారు. అదోనియా ఏ ఘనకార్యం చేయలేదు, అతడు ఒక బలాఢ్యుడు కాదు. దావీదు ఒక బలాఢ్యుల పేర్లలో అతని పేరు లేదు.
ఏ కారణాన్ని చూసి ప్రజలు అతను వెంబడిస్తారు? వెంబడించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈయనకేమో రాజు కావాలన్నది. ఏం చేయాలి మరి అంటే డబ్బులు వేసేస్తే దొరుకుతారు. ఎందుకు దొరకరు? రాజకీయ పార్టీలను మనం గమనించినట్లయితే ఎక్కడైనా ఒక లీడర్ది మీటింగ్ జరుగుతుంది అనుకోండి, వేల సంఖ్యలో ప్రజలు రావాలని కోరుకుంటారు. అభిమానంతో పరిగెత్తుకుంటూ వెళ్తారా ప్రజలు? ఏ పార్టీ అయినా తీసుకుని ఒక పార్టీనే. గొప్ప జనాంగమును పోగు చేయాలంటే వారికి డబ్బు ఇచ్చి వారిని అద్దెకి తీసుకోవాలి, రెంట్కి తీసుకోవాలి, వాళ్ళ కూలీ ఇవ్వాలి, ఒక రోజు కూలీ, వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తే అప్పుడు మనుషులు వస్తారు. అంతేగాని ఆ వ్యక్తి మీద అభిమానంతో అతని దగ్గరికి రారు. అదోనియా చేసిన పని ఏంటంటే 50 మంది మనుషులను, గుర్రపు రౌతులను ఏర్పాటు చేసుకున్నాడట. 5వ వచనంలో చూడండి, నేనే రాజు నగుదునని అనుకొని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. మనుషులను రెడీ చేసుకున్నాడట. ఎందుకు అనంటే తన ముందు పరిగెత్తడానికి. సీఎం వస్తున్నాడంటే ఆయన ముందు 4 కార్లు, వెనుక 4 కార్లు వస్తే ఏదో హడావిడి జరుగుతుంది. అబ్బో పెద్ద మినిస్టర్ ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఈయనకు ఎవరు లేరు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది? కిరాయి కట్టి మనుషులను ఏర్పాటు చేసుకొని తన ముందు 50 మంది నడుస్తా ఉంటే ఇశ్రాయేలు జనాంగం వాళ్ళందరూ తానేదో గొప్ప రాజని వారు నమ్మేస్తారు. అలా నమ్మేటట్టుగా ప్రజలకి ఒక భ్రమ కలుగజేయాలన్న ఉద్దేశం చేత తను తానే హెచ్చించుకోవడం మొదలు పెట్టుకుంటున్నాడు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది, మనము హెచ్చింపబడడం మన చేతుల్లో లేదు. ఒకడు హెచ్చింపబడాలన్నా తగ్గించబడాలన్నా అది దేవుని చేతుల్లోనే ఉంది. నువ్వెంత ప్రయాసపడు, నీ సొంత శక్తితో అందరికంటే పై చేయి ఉండాలి అని నువ్వెంత ప్రయాసపడినా దేవుడు నీకు అనుమతినిస్తే తప్ప నువ్వు హెచ్చింపబడలేవు. కీర్తన గ్రంథము 75వ కీర్తన ఒకసారి చూడండి, 6-7 వచనాలు. 75వ కీర్తన 6-7 తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. హెచ్చు ఎక్కడి నుండి కలగదు? తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు ఎక్కడ కలగదు, అరణ్యంలో నుండి కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. చాలా. ఒక వ్యక్తి హెచ్చింపబడాలన్నా ఒక వ్యక్తి తగ్గించబడాలన్నా అది దేవుని చేతుల్లో ఉంది. మనకు మనమే గొప్పలు చెప్పుకుంటూ అందరికంటే గ్రేట్ అని అనిపించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో వెంటనే దేవుడు తగ్గించే పనిలో ఉంటాడన్నమాట. మీరు కొంచెంసేపు గమనించండి, అనుదిన జీవితంలో మన మాటలు ఎలాగుంటాయి. ఇంకొకరితో మాట్లాడుతున్నాం అనుకోండి, ఎంతసేపు వాళ్ళకంటే నేను గ్రేట్ అనిపించుకునేటట్టే మాట్లాడతాను. వాళ్ళు ఒక మాట చెప్పారంటే, ఏదైనా గొప్ప విషయం చెప్పారనుకోండి, వాళ్ళు మా ఊర్లో కొంచెం మాకు మంచి పేరుందండి, గొప్ప పేరుగాంచిన వంశం మాది అని వాళ్ళు చెప్పారనుకోండి, పాపం వాళ్ళు ఏదో అభిమానంతో, మా ఊర్లో కూడా మాకు చాలా గొప్ప పేరుందండి, మీకైతే చిన్న మీ గ్రామంలో కానీ మాకు ఆ మండలం అంతా కూడా మా పేరు తెలుసు, మా పేరు చెప్తే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఒక మాట చెప్తే దానికంటే మనం గ్రేట్ అనిపించుకునే మాటలు 10 చెప్తాం. ఒకసారి అడ్రస్ పట్టుకొని వచ్చాడు ఒక ఆయన, ఈ అడ్రస్ ఎక్కడ సార్? ఏంటి అడ్రస్ అంటే పేరు ఒకటే ఉంది దాని మీద, రాజు అని రాసి. ఈయన ఎక్కడుంటాడు సార్ అని అడుగుతున్నాడు. పాప ఆయనకేమో చదువు రాదు, ఒక పేపర్లో స్లిప్ పట్టుకొని వచ్చాడు రాజు అని. బాబు ఏ రాజునైనా ఏ ప్లేస్ లో ఉంటాడు, ఈ అడ్రస్ ఎట్లా ఇచ్చాడు అని అంటే, ఏం లేదు సార్ మా ఊర్లో చెప్పాడు, జగదురుగుటకు వచ్చి రాజు అని చెప్తే ఎవరైనా చెప్తారు అని అన్నాడు. ఏ రాజు, ఏ దేశానికి రాజు? నా పేరు చెప్తే చాలు అందరికీ తెలుసు, ఇంటికి తీసుకొని వచ్చి వదిలిపెడతారన్నాడట. ఆయన పాపం ఉదయం నుండి సాయంకాలం తిరిగాడు, మరి ఎక్కడ దొరకలేదు. చాలా మంది గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మిమ్మల్ని మీరు హెచ్చించుకునే ప్రయత్నం చేయకండి. ఎంత హెచ్చించుకునే ప్రయత్నం చేస్తారో అంత అవమాన పాలవుతారు. అది బైబిల్ ఫార్ములా. అదోనియా తనకు తాను హెచ్చించుకోవడానికి మనుషులను పెట్టుకున్నాడు, ముందు వెనక మనుషులను. బైబిల్ అంతట్లో కూడా మీరు గమనించినట్లయితే దేవుని చేత నియమించబడిన నాయకులు గాని, దేవుని చేత హెచ్చింపబడే వ్యక్తులు ఎవరైతున్నారో వారు హెచ్చింపబడడానికి ఏ రోజు ఇష్టపడలేదు. వారు తగ్గించుకోవడానికే ఇష్టపడ్డారు కానీ వారి పేరు ప్రఖ్యాతుల కొరకు ఏ రోజు ప్రయాసపడలేదు. బైబిల్ అంతట్లో కూడా మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక ఘనమైన స్థానంలోనికి దేవుడు తీసుకొని వచ్చిన ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, ఎప్పుడూ వారు ఘనతను కోరుకోలేదు, ప్రజల యొక్క పేరు ప్రఖ్యాతులని ఆశించలేదు, పొగడ్తలను కోరుకోలేదు, హెచ్చింపబడడానికి అసలు ఆ కోరికనే లేదు వారి లోపల. ఉదాహరణకు ఇజ్రాయెల్ చరిత్ర ధ్యానిస్తున్నాం కదా, సౌలు రాజుని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఏదో గాడిద తప్పిపోయిందని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తుంటే మొత్తానికి సమూయేలు ప్రవక్త దగ్గరికి రావాల్సి వచ్చింది. సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్పాడు, ఇదిగో నీ దగ్గరకు వచ్చే ఆ వ్యక్తే ఇజ్రాయెల్ని ఏలబోయే గొప్ప రాజు. సౌలుకి ఈ విషయం ఏం తెలియదు. సమూయేలు ప్రవక్త దగ్గర రాగానే సమూయేలు ప్రవక్త ప్రవచనం చెప్పేశాడు, ఇదిగో ఇజ్రాయెల్ అందరికీ నిన్ను రాజుగా దేవుడు నియమించబోతున్నాడు అనగానే ఆయన షాక్ అయిపోయాడు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నటువంటి మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్లి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేస్తున్నామనంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కలలో కూడా ఊహించమనం దాన్ని. దేశమంతటికి నువ్వు రాజు అవుతున్నావు అన్న విషయము అది గొప్ప వార్త. ఆయనకి ఏదైనా మనకు ఒక శుభవార్త తెలిసిందనుకోండి, ఆనందం తట్టుకోలేక
పరిచయం లేని వాళ్ళని కూడా పిలిచి చెప్తాం. మొత్తం ఎక్కడికంటే అక్కడ ఫోన్లో ఉన్న లిస్ట్ అంతా కూడా ఫోన్లో వెళ్ళిపోతాయి. ఇదిగో మాకేమొచ్చింది తెలుసా, మాకు ప్రమోషన్ వచ్చింది. ఏదైనా ఉన్న స్థాయి కంటే కొంచెం గొప్పది స్థాయికి వచ్చిందంటే ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలన్న ఆశ మన లోపల ఉంటుంది. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా, తాను రాజు అవుతానని తెలిసి కూడా ఒక్కరికి కూడా చెప్పలేదు. మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ పెద్దనాన్నగారు దారిలో పట్టుకుని అడిగాడు, బాబు నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్ళేసి వచ్చావు, ఏదో సందేశాన్ని చెప్పాడు ఆయన, నువ్వు దాచుకుంటున్నావు. కొంచెం బలవంతం చేసి అడిగేదాకా సౌలు చెప్పుకోలేదు దాన్ని. అదేంటి చెప్పుకుంటే ఆయనకే గొప్ప పేరు కదా, ఘనత వస్తుంది కదా, ప్రజలందరూ అప్పటి నుండి ఆయనని రాజుగా గౌరవించడం మొదలు పెడతారు కదా అని అంటే సౌలు ఇష్టపడలేదు. సౌల్లో కొన్ని బలహీనతలు ఉన్న ఆరంభ దినాల్లో చూస్తే తనెంతో దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆరంభ దినాల్లో ఆయన జీవించాడు. తన గొప్పతనాన్ని ఆశించకుండా దాన్ని దాచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇవంతా మనం విన్న చరిత్రనే జ్ఞాపకం చేస్తున్నాను. 12 గోత్రాల వారందరినీ సమకూర్చి, ఇదిగో మీరు రాజు కావాలని అడిగారు కదా, దేవుడు నియమించిన రాజుని మీకు పరిచయం చేయబోతున్నాను అని సొంతగా తానే పేరు పెట్టి పిలవకుండా దేవుడు ఎలా తను ఎన్నుకున్నాడో ఆ విధానాన్ని ప్రజలే చూసేటట్టు, అంటే పక్షపాతం లేకుండా సమూయేలు ప్రవక్త ఎవరికో ఇష్టమైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు అని వారు అనకుండా ఉండునట్లు దేవుని చిత్తాన్ని మీ ముందే తెలియజేస్తాను అని ప్రజలందరినీ సమకూర్చాడు. ఈ 12 గోత్రాలలో దేవా ఏ గోత్రం నుండి నువ్వు రాజును అనుకున్నావు అనగానే బెన్యామీను గోత్రం పేరు వచ్చింది. బెన్యామీను వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని పక్కకు జరిపారు. ఈ గోత్రంలో ఏ ఇంటి వారిని నువ్వు ఎన్నుకున్నావు రాజుగా, పలానా కీషు అనే వ్యక్తి కుటుంబం ఎన్నుకున్నాడు. ఆ కుటుంబంలో పర్టికులర్ గా ఏ వ్యక్తిని ఎన్నుకున్నావు అని అంటే సౌలు పేరు వచ్చింది. సౌలు కనబడట్లేదు అక్కడ. సౌలుకు తెలుసు ఆ మీటింగ్ ఎందుకొరకు జరుగుతుందో, ఇజ్రాయేలుకు రాజును నియమించడానికి జరుగుతుంది ఆ మీటింగ్. ఆ రాజు తానే అని తెలుసు. అక్కడ ప్రజలందరి ఎదుట ఇతనికి సన్మాన సభ జరుగుతుంది. రాజుగా నిలబెట్టేసి ఈయననే రాజు అంటే అందరూ జైజేలు కొట్టే సమయం అది. మీకు ఏదైనా సన్మానం జరుగుతుందో ఒక డేట్ ఇచ్చారండి, మిమ్మల్ని దండలేసి మిమ్మల్ని గొప్ప పేరు వేసి మీకు రథం ఊరేగించబోయే ఒక దినం రాబోతుంది. ఆ రోజు కోసం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఆ రోజు కోసం ఎన్ని విధాలుగా ఎంత అందంగా కనబడాలని మంచి డ్రెస్సింగ్, ఆ రోజుకి అన్ని ఏర్పాట్లు ఒక వారం రోజుల ముందు నుండి ఏర్పాట్లన్నీ జరుగుతుంటాయి ఆ దినం కోసం. మనకు తెలిసిన వాళ్ళకందరికీ ప్రచారం చేసుకుంటాం, ఇదిగో పలానా రోజు నన్ను సన్మానించే రోజు. సౌలును వెతుకుతా ఉంటే కనబడట్లేదు అక్కడ. ఆయనకు తెలుసు ఆయన్నే రాజు కాబోతున్నాడు అని. అక్కడ కనబడకపోయేసరికి వెతికి అలిసిపోయి దేవుణ్ణి అడిగారు, దేవా సౌలు పేరు చెప్పావు, ఆయన ఎవరో ఇక్కడ కనబడట్లేదు, మరి రాజు ఎవరు మాకు అంటే దేవుడు ఆన్సర్ చెప్పాడట, అది అక్కడ సామాన్లలో దాక్కున్నాడు వెళ్ళని. వాళ్ళు వెతికి సామాన్లన్నీ తీసుకుంటే దాంట్లో పడుకున్నాడు. హాయ్ ఏమయ్యా నేను రాజుగా పట్టాభిషేకం చేయాలని అక్కడ ప్రజలు, లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు, నువ్వు వచ్చి ఇక్కడ దాక్కున్నావేంటి అంటే, దేవుని చేత ఏర్పరచబడిన సేవకులు దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటున్నాడో వారు ఎప్పుడు కూడా తగ్గించుకున్న వాళ్ళే, ఘనతను కోరిన వారు కాదు. ఈరోజు నువ్వు చేస్తున్న పని స్థలంలో, నీ యొక్క ఇంటి చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో, సంఘములో నువ్వెంతగా నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇంకొక విషయాన్ని గమనించండి, మనం కొన్నిసార్లు కంపెనీస్ లో మన పై అధికారులు మనం ఎదగకుండా చేయడానికి కొన్నిసార్లు అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేము ఎదగకుండా మా పై అధికారులు బాగా ప్రెషర్ పెడుతున్నారండి, మేము ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు, మమ్మల్ని కిందికి దొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది వాళ్ళ ఫ్యాక్టరీస్ లో ఉన్న సమస్యను చెప్తారు. గమనించండి, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే 100 మంది నిన్ను అణిచివేయాలని ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. దేవుడు నిన్ను మరలా పైకి తీసుకొచ్చి నిలబెడతాడు. ఒకవేళ నిన్ను నీవే హెచ్చించుకోవాలనుకుంటే ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, నీ కోట్ల డబ్బులు పెట్టి క్యాన్వసింగ్ చేపించే, ప్రచారాలు చేపించే, దండలు వేసుకో, ఫోటోలు పెట్టుకో, పాంప్లెట్స్ పంచు, ఏమైనా చెయ్యి, నీ సొంతగా నిన్ను నువ్వు హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే దేవుడు అమాంతంగా తీసుకొచ్చి కింద కూర్చోబెడతాడు. సో నీవు తీసుకునే నిర్ణయాలు, నీవు జీవించే విధానమును బట్టి నీ భవిష్యత్తు ఆధారపడింది. అదోనియా చేసిన పొరపాటు, తను తాను గర్వించి హెచ్చించుకునే ప్రయత్నం చేశాడు. రాజు దగ్గర సంప్రదించలేదు. దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నెక్స్ట్ వరుస క్రమం ప్రకారం నేనే కదా కుమారుని, మరి నన్ను రాజుగా చేయొచ్చు కదా అని అడిగితే బాగుండేది. సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవచ్చు కదా, దేవా ఎవరిని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాలనుకుంటున్నావు అని అడగొచ్చు కదా. అంటే దేవునితో పని లేదు, అధికారితో పని లేదు, సొంత నిర్ణయాలు తీసుకున్నా, ఎవరికి ఏది ఇష్టమైతే అలా ప్రవర్తించడం. అలా అదోనియా వెళ్ళి ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి, తాను రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. సేమ్ ఇదే పని ఇంతకు మునుపు ఒక వ్యక్తి చేశాడు. ఎవరా వ్యక్తి? అబ్షలోము.
దావీదు యొక్క గుమ్మం బయట కూర్చొని వచ్చిపోయే వాళ్ళకందరూ కూడా చెప్పుకుంటున్నాడు, ఇదిగో దావీదు దగ్గర మీకు న్యాయం జరగదు, నేను రాజును అవుతేనే మీకు క్షేమము అని వచ్చిపోయే వాళ్ళకందరికీ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. అది మాత్రమే కాకుండా జైలు కొట్టడానికి తన ముందు 50 మంది నడవడానికి మనుషులను రథములను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమైపోయింది ఆయన పరిస్థితి? తాను హెచ్చించుకోవాలనుకున్నాడు, తను నష్టపోయాడు. అదోనియాకు తన కళ్ళ ముందు తన సహోదరుడు చనిపోయిన సంఘటన తెలుసు. ఈ పొరపాటు చేయడం ద్వారానే తను నశించిపోయాడు. తాను హెచ్చించుకోవడానికి రథములను మనుషులను అద్దెకు తీసుకొని తాను అర్హుడు కాకపోయినా ఆ అర్హత కొరకు ప్రయత్నం చేయడం, దానివల్ల నష్టపోవడం, ఇవన్నీ చూస్తున్నాడు అదోనియా. తన ముందు నష్టపోయిన వ్యక్తిని చూస్తూ కూడా జ్ఞానం రావట్లేదు వీళ్ళకి. చాలా మంది జీవితాల్లో ఇలాంటి పొరపాట్లే జరుగుతూ ఉంటాయి. ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో, ఏంటంటే మన తప్పుల నుండి నేర్చుకున్నవాడు జ్ఞానవంతుడు. ఒకసారి తప్పు జరిగిపోయింది, ఆ మిస్టేక్ ని చూసి అయ్యో ఇంకొకసారి మిస్టేక్ జరుగుతుంది, దీని ద్వారా చాలా నష్టపోయాం అని తన తప్పులను గురించి గ్రహించి దాన్ని సరిదిద్దుకొని జ్ఞానం తెచ్చుకున్నవాడు ఒక జ్ఞానవంతుడు. కానీ ఎదుటివాని తప్పుల నుండి నేర్చుకున్నవాడు ఇంకా గొప్ప జ్ఞాని. మనం తప్పు చేసి పడిపోయి ఓహో ఇది పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందా అని పట్టుకొని అనుభవించిన తర్వాత తెలుసుకోవడం కన్నా, ఆల్రెడీ వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ పట్టుకున్నారు, షాక్ కొట్టింది, అమ్మో నేను పట్టుకోవద్దు. అది ఇంకొకరికి ఏదైనా తప్పు చేసి నష్టపోయినప్పుడు అది మనం చూసినప్పుడు జ్ఞానం రావాలి, ఓహో నేను అది చేయకూడని పని. అదోనియా కళ్ళ ముందు అబ్షాలోము అదే పొరపాటు చేసి చనిపోయాడు, అయినను అతనికి జ్ఞానం రాలేదు. దయచేసి గమనించండి, మన ముందు దేవుడు ఎంతో మంది జీవితాలను చూపిస్తూ ఉంటాడు, ఎంతో మంది లోపాలను చూపిస్తూ ఉంటాడు. ఆ లోపాలను చూసి మనం గర్వించడానికి కాదు, జాగ్రత్త, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి. రాజుల చరిత్ర ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాం. ఎందుకు దేవుడు రాజుల చరిత్ర మన ముందు పెడుతున్నాడంటే, వాళ్ళు చేసిన పొరపాటే బహుశా మీరు చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వారి తప్పుల నుండి మీరు నేర్చుకోండి, కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి అని హెచ్చరించడానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అంతమంది జీవిత చరిత్ర రాయించాడు. మీరు పని చేస్తున్న స్థలంలో కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా కానీ ఎవరైనా పొరపాటు చేయడం మీరు చూస్తే, వారు నష్టపోవడం చూసినప్పుడు జ్ఞానం తెచ్చుకొని అలాంటి పొరపాటు నేను చేయొద్దు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటే మన జీవితంలో క్షేమాన్ని అనుభవిస్తాం. ఇక అదోనియా కుట్ర పనేసి ప్రజల్ని సమకూర్చుకునేటప్పుడు కొంతమంది ప్రముఖులను తన టీంలోకి చేర్చుకున్నాడు. ఎవరెవరు ఆ ప్రముఖులు అనంటే, యోవాబు అదోనియా పక్షమున చేరాడు. యోవాబు అదోనియా రాజుగా చేయడానికి ఏకీభవించాడు. దావీదుకి వ్యతిరేకంగా, దావీదుకి తెలియకుండా ఇతన్ని రాజు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు యోవాబు దావీదుకు వేరుగా ఉండి అదోనియాను రాజు చేయాలనుకుంటున్నాడంటే, యోవాబుకి దావీదు మీద కొంచెం కోపం ఉంది. ఒక సందర్భం వచ్చినప్పుడు యోవాబు దావీదు యొక్క సేనాధిపతి, ఇతనికి ఆ పోస్ట్ తీసేసి వేరేళ్ళకి ఇస్తానన్నాడు రాజు. యోవాబుకి అది కోపం మనసులో, ఓహో నా పోస్ట్ తీసేసి ఇంకొకరికి ఇస్తావా? దావీదుకి ఇంకా వేరే ఎవరు రాజు, దావీదు స్థానంలో ఎవరు రాజు అయినా నా పోస్ట్ పోతుంది, కాబట్టి నాకు అనుకూలమైన వ్యక్తి రాజు అవుతే మన పనులు అవుతాయి కదా, మనకు అనుకూలమైన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి మన పనులు అవుతాయి కదా. యోవాబు అదోనియా పక్షమున చేరాడు. అలాగే మరొక యాజకుడు కూడా, అబ్యాతారు అనే యాజకుడు కూడా అదోనియా పక్షమున చేరాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించండి, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని మనకు తెలుసు, ఆ తప్పు చేస్తున్న వ్యక్తితో ఏకీభవిస్తే ఆ తప్పులో మనము కూడా పాలు పంచుకున్నట్లే. యోవాబు, అబ్యాతారు వీరిద్దరు కూడా ఒకప్పుడు దావీదు దగ్గర ప్రముఖులు. అబ్యాతారు అనే వ్యక్తి యాజకుడు. ఇంత గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళు, గొప్ప పోస్ట్ లో ఉన్న పొజిషన్ లో ఉన్నవారు అదోనియా చేస్తున్న పొరపాటులో వారు కూడా ఏకీభవిస్తున్నారు. ఓకే మేము కూడా నీ పార్టీ. తప్పు చేసే వారితో ఏకీభవిస్తే మీరు ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. దేవుడు మన కళ్ళ ముందు చూపిస్తున్న, అదిగో వారు చేసేది తప్పు, జోక్యం చేసుకోకండి, వాటిలో అనవసరంగా తలదూర్చకండి, వాటిలో దేంట్లో పడితే దాంట్లో తలదూర్చకండి, దేవుని శాపమునకు ఎవరు గురి కాకండి. అదోనియా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. యోవాబు, అబ్యాతారు దాన్ని అంగీకరిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేస్తున్నాడు అదోనియా. ఆ విందును ఏర్పాటు చేసి బళ్ళు అర్పించి తనకు సంబంధించిన వాళ్ళందరినీ ఆ విందుకు ఆహ్వానించాడు. కానీ సొలొమోనును నాతాను ప్రవక్తని మాత్రం అక్కడికి పిలవలేదట. ఒక పెద్ద పార్టీ చేసుకుంటున్నాడు, సొంత సహోదరుడే కదా, సొలొమోనును పిలవలేదు. పైగా నాతాను ప్రవక్త, అతను గొప్ప సేవకుడు, ఆయనను పిలవలేదు, ఈ ఇద్దరిని పిలవలేదు. అంటే ఇది దేవుని చిత్త ప్రకారము చేయడానికి నాకు ఇష్టం లేదు. ఈయన స్వచిత్తం ఒకటి ఉంది, వీళ్ళని పిలిస్తే ఈయన చిత్తం ఇక్కడ ఫెయిల్ అయిపోతుందో అని. కొన్నిసార్లు దేవుని సేవకులు జోక్యం చేసుకోవడం ఇష్టం ఉండదు కొంతమంది. ఎందుకు? వాళ్ళ స్వచిత్తానికి వ్యతిరేకంగా చెప్తారు కదా వాళ్ళు.
మనకు ఒక ఇష్టం ఉంది. పాస్టర్లు వస్తే వాళ్ళు బైబిల్ అంటారు, దేవుడు అంటారు, వాళ్ళు ఏదేదో వేదాంతాలు చెప్తారు. వాళ్ళకి ఏం తెలుసు మన బాధ. పాస్టర్లు పిలవకండి సార్, మనం సెట్ చేసుకున్నాం. అదోనియా దైవ సేవకుడైన గొప్ప నాతాను ప్రవక్తని ఆ కార్యక్రమానికి పిలవలేదు. ఒకవేళ పిలిస్తే అప్పుడే గద్దించేవాడేమో నాతాను, నువ్వు చేసే తప్పు అని. అలా గద్దిస్తాడని తెలిసి అతను పిలవలేదు. మొత్తం ఫంక్షన్ చేసుకుంటా ఉన్నారు. చేసుకుంటే వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన నాతాను ప్రవక్త సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఆమెకు ఒక ఆలోచన చెప్తున్నాడు. 12వ వచనం రాయబడింది, కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, వినుము. నాతాను ప్రవక్త ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకొని బత్షెబ దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్తున్నాడు. ఆలోచన చెప్పువారు అనేక మంది ఉండుట అది ఆశీర్వాదదాయకం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు ఆలోచనలు చెప్పే వాళ్ళు కావాలి. అయితే ప్రతి ఆలోచన అది పరీక్షించకపోతే దాంట్లో బుద్ధిహీనమైన ఆలోచనలు కూడా వస్తాయి. ఇంతకు మునుపు ఒక ఆలోచన చెప్పే వ్యక్తి ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? అబ్షాలోముకి ఆలోచన చెప్పే వ్యక్తి అహీతోపేలు. మీరు ఇట్లా మర్చిపోదు, అహీతోపేలు చెప్పే ఆలోచనలన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి. దాని ద్వారా కూడా అబ్షాలోము నష్టపోయాడు. ఆలోచనలు వినాలి, కానీ పరీక్షించాలి. ఎంత బాగా చెప్పేవారి ఆలోచనలైనా అది దేవునికి అనుకూలమైనదా కాదా, దేవుని చిత్తానికి యోగ్యమైనదా కాదా, అది పరీక్షించి స్వీకరించాలి. మంచి ఆలోచన చెప్పే నాతాను ప్రవక్త చేసిన పనులలో నాతాను జీవితంలో ఒక విషయం నేర్చుకోవాలి. తన ముందు ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యను చూస్తూ నాకెందుకులే అని పట్టించుకోకుండా వదిలేలేదు. సహజంగా నాతాను స్థలంలో మనకుంటే అదేదో రాజ కుటుంబానికి సంబంధించిన పని, మనం ఎందుకు జోక్యం చేసుకోవడం, మన పనేదో మన సేవేదో మనం చేసుకుందాంలే అని వెళ్ళిపోయే తత్వం మన లోపల ఉంటుంది. కానీ నాతాను ప్రవక్త దేశమంతటికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఒకవేళ అదోనియా రాజు అవుతే, ఒక మూర్ఖుడు రాజు అవుతే దేశమంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇలా నష్టం జరగడానికి వీల్లేదని వెంటనే తాను జోక్యం చేసుకున్నాడు పనిలో. సమస్యని పరిష్కరించడానికి మంచి ఆలోచనలను, దైవ చిత్తానుసారమైన సలహాలను ఇచ్చే వాళ్ళు కావాలి. ఈ విషయము తెలిసి నాతాను ప్రవక్త విశ్వాసం కలిగిన వ్యక్తి, విశ్వాసమును క్రియారూపకంగా చూపించే వ్యక్తి. వెంటనే బత్షెబకి ఈ ఆలోచన చెప్పినప్పుడు ఏమని ఆలోచన చెప్పాడంటే, అమ్మా నువ్వు ఇలాగే ఉంటే నీవును నీ కుమారుడును నశించిపోయే అవకాశం ఉంది. ఈ అదోనియా రాజైన వెంటనే నెక్స్ట్ ఎవరెవరు రాజులుగా ఉండడానికి అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తాడు. దాంట్లో నీవు నీ కుమారుడు కూడా చనిపోతారు. నీకు నష్టం వాటిల్లో పోతుంది కనుక నువ్వు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని రాజుకు తెలియజేయాలి. దావీదుకి ఈ విషయం తెలియదు, అతడు ఆ స్థలంలో ఉన్నాడని. ఈ విధంగా రాజుగా తను ప్రకటించుకున్నాడన్న విషయం దావీదుకు తెలియదు కనుక నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని దావీదుకు చెప్పాలి అని నాతాను ప్రవక్త బత్షెబకు చెప్పినప్పుడు ఆమె వెళ్ళి రాజుతో మనవి చేస్తుంది. అయితే దానికంటే ముందు అదోనియా ఆరంభమునే రాజు కావాలన్న వాంఛ కలిగి కొన్ని పొరపాట్లు చేయడం దావీదుకు తెలుసు. దావీదుకు తెలుసు కానీ ఏ రోజు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించలేదట. 6వ వచనం చూడండి. అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. దావీదును గురించి ఒక మాట ఇక్కడ రాయబడింది. అంతకు మునుపు అదోనియా చేసే పొరపాట్లు దావీదు చూస్తూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగలేదట. ఎందుకంటే చూడడానికి ముద్దుగా కనబడుతున్నాడు, పోనీలే అని ఈజీగా తీసేసుకున్నాడు. పిల్లలు చూడడానికి ముద్దుగా కనబడతారు కానీ వారి చేష్టలను మనం ముద్దుగా భావిస్తే వాడు హద్దులు మీరి క్రమశిక్షణను మీరుతారట. అంటే దావీదు అతను ఏమి హెచ్చరించలేదు అని చెబుతూనే కింద అతని సౌందర్యాన్ని గురించి వర్ణించబడింది. అతను ఎంతో సౌందర్యవంతుడు కాబట్టి అతనికి ఏ చిన్న బాధ కలగకుండా చూసుకోవాలనుకున్నాడు దావీదు. ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు. అక్కడ రాజ్యాన్ని పరిపాలించాడు, దేవునికి హృదయానుసారుడని పేరుగాంచాడు, కానీ పిల్లల్ని పెంచే విషయంలో దావీదు ఫెయిల్ అయిపోయాడు. పిల్లల్ని సరైన విధంగా క్రమశిక్షణలో మనం పెంచకపోతే, వారి తప్పుని ఖండించి సరిదిద్దకపోతే, వారిని అలాగే ఫ్రీడంతో వదిలేస్తే కలిగే నష్టం ఏంటో అదోనియా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే తప్పుని సరిదిద్దలేదో ఆ వ్యక్తి సరిహద్దులు మీరిపోతాడు, హద్దులు మీరిపోయి ప్రవర్తిస్తాడు. తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే కాకుండా తనకు నష్టాన్ని కొని తెచ్చుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారికి కూడా నష్టాన్ని కలుగజేసే వ్యక్తి అవుతాడు. అదోనియా అలా మారిపోయాడు. సో ఈ విషయాన్ని ఇప్పుడు ఆయన వెళ్ళి రాజుగా కూడా ప్రకటించుకున్నాడు. ఈ వార్త దావీదుకు తెలియదు. బత్షెబ వెళ్ళి రాజుకు చెప్పింది, అయ్యా సొలొమోనుని రాజుగా చేస్తానని నువ్వు ఒకసారి మాటిచ్చావు, నీ తర్వాత నెక్స్ట్ రాజు కావాల్సిన స్థానం సొలొమోనుది అని ఒకసారి నువ్వు వాగ్దానం చేశావు.
మరి ఇప్పుడు అదోనియా ఏలుతున్నాడు అక్కడ, ఆయన రాజుగా ప్రకటించుకున్నాడంటే దావీదుకి వెంటనే ఆశ్చర్యపోయి ఇలా ఎందుకు జరిగింది అనుకునే లోపు నాతాను ప్రవక్త కూడా లోపలికి వచ్చాడు. నాతాను ప్రవక్త రాగానే దావీదు అతన్ని గౌరవించి అతన్ని ఆహ్వానిస్తాడు. నాతాను ప్రవక్త కూడా హెచ్చరిస్తాడు, అయ్యా అదోనియా రాజు అవుతున్నాడు, లెక్క ప్రకారం సొలొమోను రాజు కావాలి అని అన్నప్పుడు దావీదు నాతాను ప్రవక్త యొక్క అడ్వైస్ కూడా వింటాడు. ఇక్కడ దావీదు నాతానుకున్న ఒక సంబంధాన్ని ఒకసారి ఆలోచన చేయండి. లెక్క ప్రకారము మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా వ్యక్తి వచ్చి ఖండించి గద్దించారు అనుకోండి, చేసే తప్పు అని ముక్కు సూటిగా చెప్పేశారు అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళతో మాట్లాడడానికి మీరు ఇష్టపడతారా? మీరు తప్పు చేశారు, వాళ్ళు గద్దించింది కరెక్టే, నెక్స్ట్ టైం ఆ వ్యక్తిని కనబడగానే ఫ్రీగా మాట్లాడలేరు వాళ్ళు, అబ్బో ఈయన ఎప్పుడు నా తప్పులు పట్టుకునేటాడు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతారా? మీరు ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. మిమ్మల్ని గద్దించిన వాళ్ళు ఎవరైనా ఉంటే జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి. నువ్వు చేసే తప్పు అని నిలదీసి కొంచెం కోపంగానో గద్దించి నువ్వు చేసే తప్పు అని ఖండించిన వ్యక్తితో మీరు ఫ్రీగా మాట్లాడగలుగుతారా? ఇంకా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయగలుగుతారా? తప్పు చేస్తున్నాడా, కమాన్ క్యారీ ఆన్ అని అన్న వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అయిపోతారు, ఏకీభవించిన వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు మనకి. కానీ దావీదుకి నాతానుకి మధ్య ఉన్న సంబంధం చూడండి, వాళ్ళ లోపల ఇంకా ఆ స్నేహ భావం కొనసాగుతూనే ఉంది. దావీదు ఇంకా అతన్ని గౌరవిస్తున్నాడు, నాతాను ప్రవక్త ఇంకా దావీదుని గౌరవిస్తూనే ఉన్నాడు. నాతాను ప్రవక్త యొక్క మాట దావీదు విన్నాడు, వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు, సొలొమోనుని మీరు రాజుగా అభిషేకించాలి. సొలొమోను ఎలా రాజుగా అభిషేకించాలంటే దావీదుకు ఒక స్పెషల్ వాహనం ఉంది, స్పెషల్ జంతువు ఒకటి ఉంది, కంచర గాడిద ఒకటి ఉందట. ఆ ప్రాంతాల్లో అంత ఈజీగా దొరికే జంతువు కాదా, చాలా విలువ పెట్టి వేరే ప్రాంతాల నుండి కొని తెచ్చుకోవాలి. రాజుగారికి ఒక స్పెషల్ జంతువు ఉంది. ఆ కంచర గాడిద మీద ఇతను కూర్చోబెట్టి సొలొమోనును తీసుకుని వెళ్ళి ఒక ప్రాంతంలో యాజకులందరూ కూడా ఉండే ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ యాజకుల చేత అభిషేకం చేయించి అతనిని ఊరేగించాలి. ప్రజలందరికీ కూడా బూర ఊది సొలొమోను రాజు చిరంజీవి అగును గాక అని ప్రజలందరూ కూడా జైలు కొట్టేటట్టు మీరు చేయాలి అని ఇలాంటి రూల్స్ వాళ్ళకు అప్పగించి నాతాను ప్రవక్తను ఇంకొక యాజకుని ఇచ్చి పంపుతాడు. సొలొమోనుని వాళ్ళు రాజుగా అభిషేకిస్తారు. అభిషేకించిన తర్వాత ఈ విషయము యెరూషలేం పట్టణం అందరికి కూడా తెలిసిపోయి అందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ ఆనందముతో వారు గంతులు వేస్తున్నారట. ఒకసారి 40వ వచనం చూడండి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనియా ఒక్క నిమిషం వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. సొలొమోను రాజైనందుకు గంతులు వేస్తున్నారట. నేల బద్దలు కావడం అంటే ఏంటి, మామూలు కాదు, ఉత్సాహం, ఓ ఎగురుతా ఉన్నారు. ఈ చప్పుడు అక్కడ వినబడింది. అదోనియా గారు ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా, అక్కడ వాళ్ళ టీం అంతా కూర్చొని మంచి భోజనం చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏదో గోలలు వినబడతా ఉన్నాయి. యోవాబు అడుగుతున్నాడు, ఏంటా గోలలు? ఇంకేం గోలలయ్యా, అక్కడ ఆల్రెడీ రాజుగా పట్టాభిషేకం అయిపోయింది, సొలొమోను రాజుగా పరిపాలన చేయడం మొదలు పెట్టాడు, దావీదు దాన్ని అంగీకరించాడు, సొలొమోను రాజు కావడానికి ముగ్గురు ఏకీభవించారు. చాలా అరుదుగా కనబడుతుంది ఇది. రాజు, యాజకుడు, ప్రవక్త, ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది సొలొమోను రాజు కావడానికి. దావీదు రాజు, నాతాను ప్రవక్త, అక్కడున్న అబ్యాతారు అనే సాధువుకునే యాజకుడు, వారు ఏకీభవించి సొలొమోనును రాజు చేశారు. సొలొమోను రాజు అయినందుకు ప్రజలందరూ సంతోషించారు. అంటే ప్రజలందరి దృష్టిలో ఉంది సొలొమోను రాజు అయితే బాగుండు. ప్రజల యొక్క అభిమానాన్ని పొందుకున్న వ్యక్తి, వారు ఘనతను పొందదగిన వారు. ప్రజల యొక్క అభిమానమును పొందుకోవడానికి, అభిమానము హృదయానికి సంబంధించింది, నటనతో వచ్చేది కాదది. ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, అభిమానులుగా పిలువబడతారు, కానీ పక్కకొచ్చి వాళ్ళని దూషించే వాళ్ళే అధికంగా ఉంటారు. సొలొమోను ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ అదోనియా చూస్తే డబ్బులు పెట్టినా కూడా వాళ్ళు సరిగ్గా రాలేదు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఈ కేకలు విని ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, పారిపోయారు. అయ్యా నీకు దండం, నీవిచ్చిన విందుకు దండం అని చెప్పేసి అందరూ వదిలేసి వారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలుసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదోనియా ఒక్కడు మిగిలిపోయాడు. డబ్బులు ఇచ్చిన వారు ఎన్ని రోజులు వెంబడిస్తారు, డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదోనియా ఒక్కడు అయిపోయాడు. ఆ అదోనియా ఇక తనకు అర్థమైపోయింది, నేను చనిపోతానేమో, సొలొమోను నన్ను చంపేస్తారేమో భయపడి పరిగెత్తుకుంటూ ప్రత్యక్ష గుడారంలో ఉన్న బలిపీఠం దగ్గర కొమ్ములను పట్టుకొని నిలబడ్డాడు. సమాచారాన్ని పంపించాడు సొలొమోను దగ్గరికి, ఇదిగో నువ్వు నన్ను చంపను అని మాట ఇస్తేనే నేను ఇక్కడ నుండి బయటకు వస్తాను. సొలొమోను అతన్ని కనికరించి, ఓకే నేను చంపను అని చెప్పి ఆయన పిలిపించి, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నెక్స్ట్ టైం ఎక్కడైనా నీ ప్రవర్తనలో లోపం వస్తే, లోపం కనబడినట్లయితే మరణశిక్షకు నువ్వు పాత్రుడు. లెక్క ప్రకారము ఒక వ్యక్తి రాజైన తర్వాత
ఆ రాజు స్థానంలో పోటీగా ఎవరైనా నిలబడే వ్యక్తులు ఉంటే ఫస్ట్ వాళ్ళని చంపించేస్తారు. ఎప్పటికైనా వీళ్ళతో ప్రాబ్లం, వెన్నుపోటు పొడుస్తారు వీళ్ళు అని ఫస్ట్ అలాంటి స్థాయిలో ఉన్న వారిని చంపించేస్తారు. కానీ సొలొమోను కనికరించి అదోనియాని ఏమనకుండా ఒక అవకాశాన్ని ఇచ్చి కనికరించి విడిచిపెట్టాడు. ఆ విధంగా అదోనియా బ్రతికి బయటపడ్డాడు. కానీ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాం అదోనియా యొక్క పరిస్థితి. తాను ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు, తన ప్రవర్తనను కాపాడుకోలేదు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, కనికరం చూపిస్తాడు. లెక్క ప్రకారం చావునకు లోనైన మన జీవితాలని కృప చూపించి వదిలేస్తా ఉంటాడు. కానీ ఆ అవకాశాలను సద్వినియోగపరచుకోకుండా ఇంకా పాపంలోనే జీవించడానికి ఇష్టపడతాం. ఏదో ఒక రోజు దేవుని శిక్ష ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయి. మొదటిది అదోనియా, ఆయన హెచ్చించుకోవడం ద్వారా ఆయన తగ్గించబడాల్సి వచ్చింది. గర్వించడం ద్వారా గర్వమును బట్టి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు హెచ్చించడం మనకి ఆశీర్వాదకరం, కానీ మన మాటలతో మన గొప్పతనాలతో మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తుంది నష్టం. నాతాను ప్రవక్త వలె సమయోచితంగా స్పందించడం, సమస్యకి పరిష్కారాన్ని ఆలోచన చేయడం, పరిష్కార మార్గంలో ఆలోచనలు అందించడం, జోక్యం చేసుకోవడం. కొన్ని అవసరమైన వాటిలో మనం ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనంగా ఉంటాం. ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకుంటే, మన జ్ఞానముతో మనం ప్రవర్తిస్తే ఎన్నో సమస్యలు, మన సమస్యలే కాకుండా ఎదుటి వారి సమస్యలను కూడా పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అది నాతాను ప్రవక్త ద్వారా మనం నేర్చుకున్న పాఠం. అలాగే దావీదు చేసిన ఒక పొరపాటును కూడా గ్రహిస్తా ఉన్నాం. అతడు తన కుమారుని లోపాలను సరిచేసే విషయంలో నిర్లక్ష్యం చేశాడు. కొన్నిసార్లు మనం మన జాబ్స్ లో మన పనులలో బిజీ అయిపోయి మన పిల్లలు ఏ తప్పు చేస్తున్నా పట్టించుకోకుండా వదిలేస్తే రేపు వారు హద్దులు మీరి ప్రవర్తించి మనకి దుఃఖాన్ని కలుగజేస్తారు. ఆ పొరపాటు తల్లిదండ్రులు చేయకుండా జాగ్రత్త పడాలని కోరుచున్నాను. అలాగే సొలొమోను ద్వారా ఒకటి నేర్చుకున్నాము, తను చంపడానికి అవకాశం ఉన్న అదోనియాని కనికరించి, ఇంత ద్రోహం చేసిన వాడిని కూడా కనికరించి విడిచిపెట్టేశాడు. ఆ విధమైన కనికరము మరి దేవుడు మన పట్ల కూడా చూపిస్తున్నాడు. అనుకనే ఈరోజు బ్రతికి బయటపడ్డాం. దేవుని బలిపీఠం ఆశ్రయించాం కనుక బ్రతికి బయటపడ్డాం. సో ఇంకా అదోనియా చేసిన పొరపాటును గురించి నెక్స్ట్ అధ్యాయంలో మనం ధ్యానించుకుందాం. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. మనం ఎన్ని డబ్బులు వంచినా, పైకి ఎంత మంచి వాళ్ళని నటించినా అభిమానం రాదు. ఈ మొదటి అధ్యాయపు చరిత్రలో నుండి దేవుడు మనకు నేర్పించిన పాఠాలని ఒకసారి నెమరు వేసుకుందాం. మనం ఉన్న స్థితిలో నుండి మనం హెచ్చింపబడాలంటే ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. తగ్గించుకోవడంలోనే ఆశీర్వాదం ఉంది. తగ్గించుకోవడం మన బలహీనత ఏమీ కాదది, అదే మనకున్న గొప్ప బలం. దేవుని సమయమున దేవుడు మనని హెచ్చిస్తాడు. మనము తొందరపాటుతో తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలన్న ఆలోచన, కొన్నిసార్లు మనకు నియమించబడని స్థలంలోనికి మనం చేరాలని, ఇతరుల కంటే నేను గొప్పవాడిని సాతాను బలంగా మన హృదయాల్లో ప్రేరేపిస్తూ ఉంటాడు. దయచేసి అట్టి ఆలోచనను మనసులో నుండి తీసివేసి విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎదుట సాత్వికమైన మనస్సు గలవారమై దేవుడే మనని హెచ్చించువాడని గ్రహించి ఆయనకు లోబడి ఆయన ద్వారా దీవించబడడానికి మనం అప్పగించుకుందాం. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయమున నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. ఎన్నో మార్లు మా నోటి మాటల చేత మేము పట్టబడుతూ ఉన్నాం. గర్వపు మాటలు మా నోటికి రావడం ద్వారా, మమ్మల్ని మేమే హెచ్చించుకోవడం ద్వారా మా జీవితాల్లో ఎంతో నష్టపోతూ ఉన్నాము. మేమెంతో తగ్గించబడుతూ అవమానపు స్థితిలోనికి దిగజారిపోయే పరిస్థితి వస్తుంది నాయన. అట్టి లోపము భవిష్యత్తులో ఇంకెప్పుడు మేము చేయకుండా తూర్పు నుండి గాని పడమటి నుండి గాని హెచ్చించడం జరగదని, అది కేవలము యెహోవా వలనే కలుగుతుందన్న విషయాన్ని మేము గ్రహించి నీ ఎదుట యోగ్యులముగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అందరూ నీ వలన దీవించబడాలని ఆశిస్తూ ఉన్నాం. మనిషి తన సొంత ప్రయత్నం చేత ఏ విషయంలో కూడా హెచ్చింపబడలేడు. అది ధనం విషయంలోనే గాని, భౌతిక విషయాల్లోనే గాని, ఆధ్యాత్మిక విషయాల్లోనే గాని నీ కృప మాకు కావాలనైనా. మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ చిత్తం ఏంటో తెలుసుకొని నీ చిత్త ప్రకారం నడుచుకొనుట మాకు నేర్పించండి. సమయోచితంగా ప్రవర్తించడం మాకు నేర్పించండి. వ్యర్థమైన తలంపులు మా జీవితాలను తొలగించమని కోరుచున్నాను. ప్రతి వ్యక్తి పట్ల నీకున్న సంకల్పం అది సంపూర్ణంగా నెరవేర్చమని కోరుచున్నాను. దేవా, ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించండి.
ప్రతి కుటుంబంలో ఆదరణ, నెమ్మదిని దయచేయండి. భక్తి జీవితాన్ని కాపాడుకోవడం నేర్పించండి. అపవిత్రతకి ఎవరు కూడా చోటునివ్వకుండా సహాయం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఐక్యత, నెమ్మదిని దయచేయండి. సాతానుకి ఏ కుటుంబంలో కూడా చోటు దొరకకుండా సహాయం దయచేయండి. ఈ సంఘమునకు నీ కంచెను, కాపుదలను ఉంచండి. ఈ వారమంతా కూడా ప్రతి బిడ్డ జయ జీవితాన్ని జీవిస్తూ తిరిగి వచ్చే ఆదివారం కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వచ్చి నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.